ఆల్ కబీర్ ముస్లింల పేరుతో ఒక హిందువులు నడుపుతున్న సంస్థ. దాని గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఈ విషయం తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. గోవధ ఎక్కడ జరుగుతుంది అంటే ఉత్తరప్రదేశ్. ఎందుకంటే ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం గోమాంసం ఎగుమతులతో ఆ రాష్ట్రానికి వస్తోంది అని కొందరు అనుకుంటారు. అది కొంతవరకు నిజమే. కాకపోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు అక్కడ గోవధను నిషేధించారు. కానీ అసలు ఎవరూ ఊహించని స్థలంలో రోజు వేల గోవులు చిత్ర విచిత్ర హింసలతో వధకు గురవుతున్నాయి. అది హైదరాబాద్ శివారు రుద్రారం అనే గ్రామంలో అంటే ఎవరూ నమ్మరు. కానీ అది నిజం. 400 ఎకరాల స్థలంలో ప్రతిరోజు వందల గోవులు వధించబడుతున్నాయి. ఇరాన్, ఇరాక్ దేశాలకి గోమాంసం ఎగుమతులతో కోట్ల రూపాయలు సంపాదిస్తోంది ఈ సంస్థ. అయితే గోమాంసం అధిక రేటు పలకటం కోసం ఆరోగ్యంగా ఉన్న గోవుల్ని వధిస్తున్నారు. అది కూడా అత్యంత క్రూరంగా. గోవులకు తిండి నీరు పెట్టకుండా కాళ్ళు నరికి 200 డిగ్రీల వేడి నీళ్లు పోసి బ్రతికి ఉండగానే తోలు ఒలిచి కొన ఊపిరితో ఉన్న గోవులకు తలకిందులుగా హుక్కులకు వేళ్లాడదీసి క్రూరాతి క్రూరంగా వధిస్తున్నారు. అంత హింస జరుగుతున్నా అధికార వర్గం ఏం చేస్తోంది అన్న సందేహం ఎవరికైనా రాకమానదు. మరోపక్క సామాన్యులు ఎవరూ అటుపక్క చూసే సాహసం చేయలేరు. ఎందుకంటే అక్కడ అత్యంత ప్రమాదకరమైన వేట కుక్కలను వదులుతున్నారు. ఎవరైనా అటుపక్క వెళితే సజీవంగా రావటం అసాధ్యం. ఈ సంగతి వింటేనే అక్కడ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. గోవును దేవతగా కొలిచే దేశంలో ఇంత రాక్షసంగా వధించటం ఎంత అమానుషం అంటున్నారు చాలామంది. ఈ సంస్థ యాజమాన్యం, ఉద్యోగులు అందరూ హిందువులే కావటం ఇక్కడ గమనించవలసిన విషయం. మరి ఆ గోవుల వ్యధ అధికారులకు ఎప్పుడు అర్థమవుతుందో, ఈ కిరాతక గోవధ ఎప్పుడు అంతమవుతుందో ఎవరికి అర్థం కావటం లేదు. ఈ సమాచారం మిమ్మల్ని ఆలోచింపచేస్తే మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి.